హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మా ప్రయాణం. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మొన్న కొన్ని మాలలు చూపించాను కదా! ఇంకొన్ని మాలలు ఇప్పుడనమాట. తులసి మాల ఫస్ట్ చూపిస్తున్నాను. ఇది కొంచెం జాగ్రత్తగా కట్టుకోవాలనమాట. ఎందుకనంటే పువ్వుల్లా కాదు, పక్క నుంచి మనం దారం తిప్పడానికి కొంచెం కష్టమవుతది. కాకపోతే చాలా అందంగా ఉంటారు స్వామివారు. మనము వెంకటేశ్వర స్వామివారికి వేసుకుంటే పెద్ద మాల భలే ఉంటుందండి. చూపించాను కదా! అలా కట్టుకోండి. ఇదిగోండి నేనైతే ఇక్కడ లలితమ్మకి వేసి చూపించాను అనమాట మీకు. నేను చిన్న మాలే కట్టాను. అన్ని మాలు చూపిస్తున్నాను కదా, మొత్తం మాల లెంది అయిపోతుందని చెప్పేసి ఇంక నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒక మాల కడుతున్నాను కదా, అసలు ఈ మాల వర్ణనాతీతం అండి. అందరికీ తెలుసు, నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకనంటే మనం పిల్లలకి బర్త్డేలప్పుడు విరజాజులు తెచ్చి ఉత్తి మాల, నేను ఇప్పుడు సన్నజాజులు చూపిస్తున్నాను, ఈ విధంగా మనం కట్టి పూల జడేస్తే అద్భుత మనకి అమ్మవారి ఆడపిల్ల ఒకటని చెప్తారు కదా, చిన్నపిల్లలకైతే భలే బాగుంటుంది. పెళ్లి కూతురులకు కూడా ఉత్తి ఇవే మాలలు వేస్తే భలే ఉంటుందండి. చూపించాను కదా, ఇదిగోండి లిల్లీలు అప్పుడు చూపించాను కదా, అది ఒకవైపు ఇది రెండు వైపులు. కొంచెం జాగ్రత్తగా కట్టుకుంటే భలే బాగుంటుంది. అసలు అమ్మవారికి ఇది వేసి చూపిస్తే బాగుంటుందండి. నేను వేసాక మీకు తర్వాత ఇంక చూపిస్తాను. నేను ఇప్పుడు ఓన్లీ ఇదే అప్లోడ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇవైతే ఇక్కడ నుంచి నేను చూపించినవి వెరీ ఈజీ మాలలు, కాకపోతే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి తక్కువ పూలు ఉండేటప్పుడు కూడా మనం చాలా ఈజీగా చూపించవచ్చు. ఇదిగోండి మీ అందరికీ ఐడియా ఉంటుంది. కాకపోతే అన్ని మాల్లో ఈ విధంగా ఈ మాల కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా మనం ముందు రోజు మొగ్గలు కానీ మనం మొగ్గలు ఏరేసి వాటర్లో వేస్తాం కదా, మొగ్గలు మీరు మాల ఇప్పుడు నేను గుచ్చే విధంగా గుచ్చి మీరు నీటిలో వేసి వదిలేయండి. పొద్దునకైతే ఆ మాల ఎంత అందంగా విడుస్తుందో మీరే చూద్దరు. కానీ ప్రతిసారి నేను అదే చేస్తానండి. నేను పెరట్లో పెడతాను కదా, అక్కడ నిలబడి అలా గుచ్చేసి ఆ నీటిలో పెట్టేస్తాను. ఒక పక్కకి థ్రెడ్ బయటకు వదిలేస్తానండి. పొద్దున్నకే గొప్ప చక్కగా ఉంటుందండి, ఫుల్గా విడుస్తుంది. పక్క పక్కన రేకులకే ఓపెన్ అవ్వకుండా ఉంటుంది కదా, గుత్తంగా భలే ఉంటుంది మాల అనేది. ఇదిగోండి రంగురంగుల పూలు ఉంటే ఈ విధంగా అందరికీ తెలిసిందే. ఇది నేను చూపిస్తున్నాను ఇలాగనమాట. ఇంకా తక్కువ పూలు ఉన్నాయనుకోండి, ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు నేను సూదులోకి ఎక్కించేటప్పుడు దగ్గరికి ఎక్కుతున్నాయి కదా, థ్రెడ్లోకి తీసుకునేటప్పుడు ఓపెన్ చేసి పెట్టేయడం అనమాట. తక్కువ పువ్వులతో ఇలాంటి మాలలు అన్ని రకాలు గుచ్చుకోవచ్చు. మనం గజమాల్లా కావాలంటే గజమాల్లా గుచ్చుకోవచ్చు, పక్క పక్కన కావాలంటే పక్క పక్కన పెట్టుకోవచ్చు, ఇలా తిన్నగా కావాలంటే తిన్నగా. ఇవైతే 10 పూలు ఉంటే చాలు, చక్కటి మాలలు అయిపోతుంది. ఏం లేదండి, కొన్ని పూలు ఉండేటప్పుడు మనం అమ్మవారి పాదాల దగ్గర చేర్చేస్తే అయిపోతుంది. కానీ మందార పూలు అనేది మాల చేసి మన లలితమ్మకి కానీ, లక్ష్మీ అమ్మకి కానీ, లేదంటే దుర్గామాతకండి మనం అమావాస్య అప్పుడు చాలా మంచిది. లక్ష్మీ అమ్మకి పౌర్ణమికి అద్భుత. దుర్గమ్మకి మందార మాలలు అంటే అంత ఇష్టం అనమాట, ఎరుపు మందారాలు అయితే. ఇక్కడ నేను వైట్వి దేవగన్నేర్లు ఉంటాయి కదా, దేవగన్నేర్లు ఎల్లో కలర్వి ఇలాగా గజమాల్లా చూపిస్తున్నాను అనమాట. ఇదైతే భలే బాగుంటుంది. మందారులు, చామంతులు ఈ విధంగా గుచ్చుకుంటే అసలు ఏ షాప్లో కుట్టిన వాళ్ళు కూడా సరిపోరు, అంత బాగుంటుంది అనమాట. ఇలాంటి వాటికి మనకు కొంచెం టైము ఎక్కువ ఓపిక ఉండాలి, ఎక్కువే ఉండాలి ఓపిక. ఏముందలు అక్కడ పెట్టేద్దాం, చక్కగా అమ్మకి దండం పెట్టేద్దామంటే అయిపోయిద్ది. కానీ ఈ విధంగా మన చేతితో మన పెరట్లో పూలు కోసుకొని మన వీలుని బట్టి ఇలా మనం మాలు గుచ్చి వేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందండి, అంత బాగా అనిపిస్తుంది. పూజ అయితే అయిపోయింది కాబట్టి నేను హాల్లో కృష్ణుడికి చేసి చూపిస్తున్నాను అనమాట. అది ఇదిగోండి ఇలాంటివి ఈ నందివర్ధనాలు పల్చన ఉంటాయి కదండి రెక్కవి, అవైతే ఈ ఈ విధంగా మాల భలే బాగుంటుంది. గజమాలు కూడా అవి చాలా బాగుంటాయండి, నాకు చాలా ఇష్టం. మన దగ్గర ఆ చెట్లు లేదు, గడ్డగట్టున వేస్తూ ఉంటే ఏదో ఒక మేక గుర్రి ఎత్తుకెళ్ళిపోతుంది అనమాట. వాటికి కూడా ఫుడ్ కావాలి కదా, మన ఇంటి ముందర ఇంక ప్లేస్ లేదు. ఇక్కడ నేను తెనాలి రామకృష్ణ చూస్తున్నాను. అయిపోయిన ఎపిసోడ్సే నాకు బాగా ఇష్టం అనమాట, ఎంత బాగుంటాయో ఈ దండలు అయితే చాలా చక్కగా. ఇక్కడ నేను రెడ్ ఒకవైపు, పింక్ ఒకవైపు, దేవగన్నేరు వైట్ ఒకవైపు గుచ్చుతున్నాను కదా, థ్రెడ్లోకి వెళ్ళేసరికి కలిసిపోతాయి. కానీ మనం అమ్మవారికి వేసేటప్పుడు మాత్రం పింకుకి పింకు, వైట్కి వైట్ సపరేట్ చేసి మనం వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం వేసేటప్పుడు మనం సర్దుకోవాలి అంతే. చూసారా, థ్రెడ్లోకి వెళ్ళేటప్పుడు కలిసిపోతాయి, కానీ మనం వేసేటప్పుడు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది అమ్మవారు. అంటే దేనికి దానికి సపరేట్ అయ్యి. ఓకేనా, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇవి మాలలు, ఇంకొన్ని మాలలు నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఓకే అండి. చూసారా, నేను కృష్ణయ్యకి పూజ అయిపోయిందని చెప్పాను కదా, కృష్ణయ్యకి హాల్లో ఈ విధంగా అలంకరణ చేసి చూపించాను అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.